ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సమాంజలి. మనం ఇప్పుడు తెలుగులో ఎంతో ప్రసిద్ధి చెందిన 2 చమత్కార పద్యములను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. తెలుగు భాషకు పద్యము ఆభరణము వంటిది. తెలుగులో నీతి, ధర్మ, లోకోక్తులు, జీవిత సత్యాలు, హాస్యము, శృంగారము, వైరాగ్యము ఇలా అనేక రకాల పద్యాలు మనల్ని రంజింపజేస్తాయి. అందులో హాస్యానికి ప్రధానమైన పాత్ర ఉందండి. హాస్యపూరితమైనటువంటి పద్యాలు, చమత్కారితమైన పద్యాలు ఇవన్నీ మనల్ని ఎంతో రంజింపజేస్తాయి, అంటే రసానందమును కందలింపజేస్తాయి అన్నమాట. అలాంటి 2 పద్యాలను తెలుసుకుందాం. ఒక కోవా లాంటి బావ ఒక మరదలికి చిక్కాట. అంటే సర్వసాధారణంగా లోకంలో బావమరుదులు, మరదళ్ళు ఎత్తి పొడుచుకోవటం, సరసాలు ఆడుకోవటం ఇవన్నీ కూడా చాలా సహజమైన విషయాలు. అంటే ఇక్కడ బావ అంటే మేనత్త కొడుకని, అక్కయ్య భర్తని ఇట్లా మరదళ్ళు ఆట పట్టిస్తుంటారు. అందులో భాగమే ఈ పద్యం. దీన్ని వ్యాజస్తుతి అంటారు. ఇది ఒక చాటు పద్యం. తేటగీతిలో చెప్పిన ఈ పద్యం చూడండి ఎంత బాగుంటుందో. అందమున చూడ రామ బంటైన వాడు, నాగరికతకు జము వాహనమున కీడు, శుచికి హేమాక్షు చంపిన సూరుజోడు, వసుధలో లేడు మా బావ వంటివాడు అని వాళ్ళ బావను ఎత్తిపొడిచిందట. ఇంతకు దీని అర్థం ఏంది? అందమున చూడ రామ బంట అయినవాడు. వాళ్ళ బావ రామబంటుతో సమానమట అందంలో. అంటే రామబంటు అంటే ఆంజనేయ స్వామి వానర జాతికి చెందినవాడు కాబట్టి అంటే కోతి అనమాట. అంటే అందానికి వాళ్ళ బావ కోతి లాంటి వాడు అంటున్నది. నాగరికతలో జమువాహనమున కీడు. జమువాహనము అంటే యముని యొక్క వాహనం, దున్నపోతు. నాగరికతకు వచ్చేటప్పటికి మా బావ దున్నపోతు లాంటి వాడు అంటున్నది. అలాగే శుచికి హేమాక్షు చంపిన సూరుజోడు. హేమాక్షును చంపిన సూర్యుడు ఎవరు? వరాహ రూపంలో శ్రీమన్నారాయణుడు హేమాక్షుడు అంటే హిరణ్యాక్షుని చంపాడు కదా. అందువల్ల వరాహం అంటే పంది. అప్పుడు శుచికి శుభ్రతకు మా బావ పంది లాంటి వాడు అంటున్నది. వసుధలో లేడు మా బావ వంటివాడు. అంటే ఈ భూమి మీదే మా బావ లాంటి వాడు లేడయ్యా అని చమత్కరించింది అనమాట. అలాగే ఇంకొక పద్యాన్ని కూడా చూద్దాం. గోల్కొండ ప్రభు అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షాహీ గొప్ప రాజు. ఆయనకు మల్కి భరాముడని ఆ రోజుల్లో పేరుండేది. ఆయన కూడా స్వయాన కవి. ఆయన ఆస్థానానికి ఒక మంచి కవిత్వం తెలిసినటువంటి పండితుడు వచ్చాట. వచ్చి రాజుగారికి నమస్కరించి, అయ్యా రాజా, నేను కవిత్వాన్ని చక్కగా చెప్తాను, ఏ కవిత్వం అయినా చెప్తాను, మీ మీద కానీ, మీ అందం మీద కానీ, మీ రాజ్యం మీద కానీ దేని మీద కావాలో చెప్పండి, చెప్తానంటే రాజు సంతోషపడి ఆయన్ను ఆ గోల్కొండ పైకి తీసిపోయి 4 పక్కల అట్లా కలయదిప్పి చూపించి 4 కుంటలు ఉన్నాయట 4 పక్కల ఆ కోటకి. అంటే నీటి కుంటలు, సరస్సులు లాంటివి. వాటిని చూపించి ఈ 4 కుంటలు వచ్చేటు ఒక మంచి పద్యాన్ని చెప్పాయా అన్నట్టు. చెప్తానని చెప్పి పండితుడు వెంటనే, చూడండి పండితుడి సమయస్ఫూర్తి ఎలా ఉందో ఈ పద్యంలో. ఆకుంటే వృక్షంబౌ, ఈకుంటే లోభియౌను హింసాత్ముండవు, మీకుంటే మాకీయరే, మాకుంటే మేము రాము మల్కి భరామా అన్నట్ట. 4 కుంటలు వచ్చినాయి 4 పదాల్లో. ముందేమంటున్నాడు? ఆకుంటే వృక్షంబౌ, ఆకులుంటే అది చెట్టు అవుతుందట. అక్కడ ఆకుంటే ఒక కుంట వచ్చింది. రెండోది ఈకుంటే లోభియవును. ఈకుంటే మీకు ఏదన్నా సంపద కలిగి ఉంటే అది మాకు ఇయ్యకుంటే మిమ్మల్ని లోభి అంటారు, హీనాత్ముడు అంటారు. ఆ పేరు తెచ్చుకోకండి, మాకు ఇవ్వండి అని అర్థం. ఈకుంటే ఇక్కడ ఒక కుంట వచ్చింది. అలాగే మీకుంటే మాకీయరే, అయ్యా మీకు ఏదైనా బాగా సంపద పుష్కలంగా ఉంటే మాకు ఇవ్వండి, మాకీయరే, మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాడు పద్యంలోని. కుంటాన్ని ప్రయోగిస్తూనే అడుగుతున్నాడు. మీకుంటే మాకీయరే, మాకుంటే మేము రాము మల్కి భరామ. అయ్యా మాకు పుష్కలంగా ఉంటే మేము ఎందుకు వస్తాం, మాకుంటే మేము రాము. ఇక్కడ కుంట కాబట్టి ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే 4 చోట్ల కుంటలు వచ్చినాయి 4 పదాలు. ఈ విధంగా సందర్భోచితమైనటువంటి చమత్కారాన్ని ప్రదర్శించి రాజు మెప్పు పొంది ఏదో కొంత ద్రవ్యాన్ని తీసుకొని ఆయన దారిన ఆయన వెళ్ళిపోయినట్ట.
ఇలాంటి చమత్కార పద్యాలు తెలుగులో కోకొల్లలు ఉన్నాయండి. మరి ఒకటి రెండు పద్యాలతో మరి ఒక వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు, స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.